వడ్డెరలను దూషించడం అత్యంత హేయమైన చర్య అని ఇటువంటి కులాహంకారపూరిత విమర్శలను ఏమాత్రం సహించేది లేదని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రగతి నగర్ కు చెందిన వడ్డెర కులస్తుడు ఉప్పు జస్వంత్ ను రాములు నాయక్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా బూతులు తీరుతూ కులం పేరుతో కించపరచడం వడ్డెర సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ మంగళవారం ప్రగతి నగర్ నుండి వందలాది మంది వడ్డెర కులస్తులు సంఘం నాయకులు భారీ ర్యాలీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లిన అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ సతీష్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వడ్డెర కులస్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారు ఏ మూలాన్ని ఇబ్బందులున్నా జాతీయ వడ్డెర సంఘం ముందుండి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, జాతీయ వడ్డెర సంఘం యువజన అధ్యక్షులు భరత్, జాతీయ కార్యదర్శి పల్లె క్రిషన్, కుత్బుల్లాపూర్ వడ్డెర సంఘం నాయకులు లింగస్వామి, రాష్ట్ర కార్యదర్శి చేరుపాటి రాజు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బోధస్ రవి, జాతీయ నాయకులు తన్నీరు వెంకట్రావు, షణ్ముఖు రాజు, దడంగుల స్వామి, స్థానిక వడ్డెర సంఘం నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంటే కాదు, హైడ్రా కమిషనర్ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి మా జాతి కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మనకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో చెరువుల గురించి, అన్యాక్రాంతమైనటువంటి భూములు, దేవాలయ భూముల గురించి కానివ్వండి, శ్మశాన భూముల గురించి కానివ్వండి, మరి ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కాలుష్యం జరగకుండా, ఇప్పటివరకు జరిగినటువంటి కాలుష్యం చాలా ఎక్కువైపోయింది. దీన్ని హరికట్టకపోతే ఈ నగరం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఖబర్దార్ రాములు, నువ్వు ఇంకొకసారి కనుక ఇలాంటి భాష వాడితే నీ నాలికి మళ్ళీ కట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాము. జై వడ్డెర, జై వడ్డెర. రోజు మేము ఇక్కడ ప్రగతి నగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. విషయం ఏమిటంటే, మా వడ్డెర బిడ్డ ఉప్పు జస్వంత్ ప్రగతి నగర్లో ఉంటాడు. ఉప్పు జస్వంత్ ఒక సామాజిక కార్యకర్త. మొన్న 3 రోజుల క్రితం ఉప్పు జస్వంత్ని ఒక వ్యక్తి ఏదో అనవసరమైన కక్షలు లోపల పెట్టుకొని ఉప్పు జస్వంత్ని నానా రకాలుగా దుర్భాషలాడడం జరిగింది. అది ఏ రకమైన లాంగ్వేజ్ వాడిందంటే, ఒక అమ్మ అని ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కాబట్టి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కొందరు భూ ఆక్రమణదారులు వాళ్ళు 100 కోట్ల డబ్బులు సంపాదించారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పే ఏదైతే ఉందో చర్యలు తీసుకోవాల్సింది అసలు వాళ్ళ మీద. అటువంటి వ్యక్తులు ఈ ఉప్పు జస్వంత్ అనే వ్యక్తి ప్రతి దాంట్లో అడ్డం వస్తూ ఉన్నాడురా, ఈ ప్రభుత్వానికి ఏదో సహకరించినట్టు ప్రతి దానికి కూడా ఏదో బయట విలేకరులను తీసుకొచ్చేసి నానా రకాలుగా బయట చూపిస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష కట్టుకొని ఆయనని ఫోన్ చేసి నానా రకాలుగా భయపెట్టి, వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి సంపుతాం అది అని చెప్పేసి భయపెట్టి ఎన్నో రకాలు చేయడం జరిగింది. వాటికి ఎవిడెన్స్ అనేది లేదు, కానీ మొన్న ఒక ఎవిడెన్స్ వచ్చింది. మళ్ళీ మాట్లాడారు, అరే ఏమనుకుంటున్నారా అని అమ్మ నా బూతులు తిట్టుకుంటూ కులం పేరుతో దూషించడం జరుగుతుంది. జాతి అనేది, మేము వడ్డెర కమ్యూనిటీలో పుట్టిన మా జాతి ప్రతినిత్యం కూడా మా జాతి మీద ఇదే రకమైన దుర్భాషణలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 3-4 నెలల క్రితం ఒక కమ్యూనిటీ అయిన మా కులం పేరుతో సిద్దిపేటలో తిప్పితే, సిద్దిపేటలో మేము సుమారుగా 1000 మంది వడ్డెరలం అక్కడికి వెళ్ళి సిద్దిపేట అంతా స్తంభింపజేసి ఆయన అరెస్ట్ చేసిన దాకా వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా మేము